ఫ్యాన్స్ కి క్రేజ్ తెప్పించిందంటే ఈ మూవీ. అంటే మరి బయట ఇంత నెగిటివిటీ ఏ పరంగా ఉంది అనుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి నెగిటివిటీ తప్పదు బ్రో, ఎట్లా అదే నెగిటివిటీ సెట్ అవుతున్నా ఉంటుంది. లేదండి మరి రాజమౌళితో కంపేర్ చేయదు కానీ సెంటిమెంట్ అంటే ఇప్పుడు ఏదైతే నెగిటివిటీ ఉందో అది వాంటెడ్ గా క్రియేట్ చేస్తారు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ వాంటెడ్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అనేది ఇంకా 100% కొంతమంది నచ్చుద్ది, కావాలని వేరే వాళ్ళు నచ్చకుండా చేస్తారు. మెగా ఫ్యాన్స్ అంటూ అలా లేదండి. ఎన్టీఆర్ అన్న ఆబ్వియస్లీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొరటాల శివ గారిది వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ మూవీ అయితే చాలా హైలైట్ సీన్స్. అండ్ మోర్ ఓవర్ బాగా నచ్చింది ఏంటంటే జాన్వీ కపూర్ది హైలైట్. సెకండ్ హాఫ్లో తంది మొత్తం. సెకండ్ హాఫ్లో రావడం వల్ల చాలా ఫస్ట్ హాఫ్ డల్ మొత్తం కొంచెం డల్ ఉండే, సెకండ్ హాఫ్ దానివల్ల చాలా బాగుంది. దేవరా ఒకటే మోడల్ మెసేజ్ చేశాడు కొరటాల శివ గారు. ఇప్పటి వరకు అంటే ఫ్లాపులు చేసుకుంటూ వచ్చాడు. ఈ మూవీతో ఒక మంచి మోడల్ మెసేజ్, ఫ్యామిలీ వాచబుల్, చాలా బాగుంది కూడా. మొత్తంగా అయితే భయం అనేది ఇప్పుడు బేసిక్గా ఏ హీరో ఉన్నా కానీ ఎలా ఉంటుందంటే హీరో భయపడదు, కానీ తిను కొంచెం డిఫరెంట్గా ఎలా చేశాడంటే హీరో భయపడతాడు, ఆ భయంతోనే ధైర్యం వస్తుంది. న్యాచురల్ గా ఉంది, రియలిస్టిక్ గా ఉంది. అనిరుద్ బీజిఎం బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ అదే రియలిస్టిక్ గా ఉంది. స్టోరీ విలన్ అందరికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ కొంచెం చేసు కానీ మరి ఎక్కువ పెట్టుకోకండి కాదు. లైక్ ఏం ఎక్స్పెక్టేషన్స్ అన్న, లైక్ ఎన్టీఆర్ బాగుండు, స్టోరీ లైన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం 5 minute ల్యాగ్ ఉన్నా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, అన్ని బాగుంది. ఎన్టీఆర్ చూస్తే అసలు కాదు బెస్ట్, అదే బెస్ట్ మూవీ ఎవర్ కాదు. బట్ లైక్ 3.5 బెస్ట్ మూవీస్, బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ చూస్తేనే మనకి వేరేలా కనిపిస్తుంది. అదే కొంచెం CGI అటు ఇటు ఉంది కానీ CGI బేస్డ్ మూవీ రైట్. ఇట్స్ ఓషన్ సీన్స్ బాగుంది. అక్కడ ఓషన్ మీద సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. యాక్షన్ అనిరుద్ బీజిఎం తో కన్నా ఒక స్పెషల్ బీజిఎం ఉంది. ఆ షార్ట్ సీన్ చాలా తారకే బెస్ట్. తారక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి అంతే, మూవీ అంతా తారకే అంతే. ఎండింగ్ లో ఒకటి వస్తుంది భయ తారక్ది, అసలు చెప్పేసుకున్నాం.